కార్మికుల సమ్మె క్లైమాక్స్ చేరుకుందా? నేటితో కార్మికుల ఆందోళనకు ఎండ్ కార్డు పడ్డట్టేనా? ఇవాళ ఫిల్మ్ ఛాంబర్లో కీలక సమావేశం జరగబోతుంది. నిర్మాతల మండలితో ఫెడరేషన్ సభ్యులు మధ్యాహ్నం 3 గంటలకు భేటీ కాబోతున్నారు. కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ వీరశంకర్ ఆధ్వర్యంలో ఈ చర్చలు జరగబోతున్నాయి. ఈ చర్చలతో కార్మికుల సమస్యలు, వేతనాల పెంపు వంటి డిమాండ్లను న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్లుగా ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ వల్లభనేని తెలిపారు. చిన్న నిర్మాతలు వర్కింగ్ కండిషన్స్ పై కూడా చర్చలు ఉంటాయని ఫెడరేషన్ అధ్యక్షులు చెప్పారు. ఇక నిజానికి నిన్ననే ఇరు వర్గాలు మరోసారి సమావేశం కావాల్సి ఉంది. పలువురు నిర్మాతలు అందుబాటులో లేకపోవడంతో సమావేశం జరగలేదు. ఈ మేరకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లేఖ విడుదల చేసింది. వేతనాల పెంపు, పని పరిస్థితులపై చర్చించేందుకు ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఫెడరేషన్ నాయకులు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు రావాలని పిలుపునిచ్చింది. కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్మాతల మండలి ప్రతినిధులతో ఫెడరేషన్ నాయకులు చర్చించబోతున్నారు. కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ వీరశంకర్ ఆధ్వర్యంలో ఈ చర్చలు జరగనున్నాయి. టాలీవుడ్ లో సినీ కార్మికుల వేతనాలపై నెలకొన్న వివాదం కొనసాగుతుంది. అటు నిర్మాతలు, ఇటు సినీ కార్మికులు పట్టు విడుపులతో ఉండాలని, అలాగే కార్మికుల వేతనాలకు సంబంధించి ప్రత్యేకమైన ఓ కమిటీని ఏర్పాటు చేసుకుని సమస్యను పరిష్కరించుకోవాలని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ ను సినిమా హబ్ మార్చుకోవాలనుకుంటున్నారని గౌరవ మంత్రి కోమటిరెడ్డి మాతో అన్నారు. ఇలాంటి సమయంలో సమ్మె మంచిది కాదని హితవు పలికారు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. ఇక ఆ దిశగానే చర్చలు జరుపుతున్నామన్నారు ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ వల్లభనేని. కూడా మేము రేపు మాట్లాడుతూ ఉంటే అది ఎవరు ఎలా జరిగిందని కూడా అటువంటి ఏమైనా ఉంటే కనుక మేము పరిశీలించడానికి, వాటిని ఆలోచించడానికి కూడా మేము వారికి ఏదైనా సరే మేము నిర్మాతలకు న్యాయం జరిగే విధంగా చిన్న నిర్మాతలకు మరీ వారికి ఎలా కావాలన్నా మేము అలా చేయడానికి ఫ్లెక్సిబుల్గా ఉన్నామని చెప్పాము. దానికి అనుగుణంగా అసలు ఏం జరుగుతుందో వాళ్ళతో కూడా మేము రేపు మీటింగ్ అనేది చిన్న పెద్ద అని ఉండదు. ఏదైనా సరే కార్మిక కష్టం ఒకటే కాబట్టి ఆ కష్టం ప్రకారం ఎలా అనేది రేపు ఛాంబర్లో ఫైనల్ చేస్తాం. మేము వర్కింగ్ కండిషన్ల గురించి అయితే వారికి గతంలో చెప్పాము, మొన్న ఈ మధ్యకాలంలో జరిగిన చర్చల్లో కూడా చెప్పాము. వర్కింగ్ కండిషన్ల గురించి అయితే మా స్టాండ్ ఒకటే ఉంటుందండి. మళ్ళీ రేపు వాళ్ళు చెప్పినా కానీ ఇంకా ఏదన్నా ఈరోజు ఇంతవరకు అయితే ఎటువంటి మార్పులు లేవు. మరి రేపు వారు ఏ విధంగా మాట్లాడతారు, ఏ విధంగా చర్చలు జరుపుతారో చూసి ఆ చర్చల ప్రకారం మేము ఆలోచించి చెప్తామండి. ఇప్పుడు వారి టికెట్ల రేట్లు పెంచడానికి అయితే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళొచ్చు. మేము మా వేతనాల గురించి పోరాడితే తప్పు అని మాట్లాడటం మరి వారు ఎంతవరకు అది కరెక్ట్ అనేది వారే ఆలోచించుకోవాలి. మా దాంట్లో న్యాయం ఉంది కాబట్టి మేము ప్రభుత్వం దగ్గరకు ఆశ్రయిస్తున్నాం. కానీ మాకు ఛాంబర్ అనేది ఒక పెద్ద దిగ్గా ఉంది కాబట్టి మేము ఛాంబర్కి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఛాంబర్ ద్వారా